ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీ భాద్రపద మాసంలో బుధవారం రోజున సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు పూర్తి పూజా విధానం అంటే ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి విధి విధానాలు, నియమాలు, నైవేద్యం అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం. ఇక మనకు ఈ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఏదైనా ఒక సంకల్పం తీసుకొని అంటే 3 నెలలు చేస్తామని కానీ లేదా 5 నెలలు చేస్తామని లేదా 9 నెలలు లేదా నా సంకల్పం తీరేంత వరకు ఈ వ్రతాన్ని ప్రతి నెల కూడా ఆచరిస్తాను అని ఆ సంకష్టార గణపతికి ముడుపు అనేది కట్టుకొని పూజ అనేది చేసుకుంటారండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను ఈ వ్రతాన్ని గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. చేసిన ప్రతిసారి కూడా అత్యంత శీఘ్రంగా నాకు ఫలితం అనేది వస్తుందండి. నేను ఏ విధంగా విధి విధానాలు చేసుకుంటాను, పూర్తి ప్రాసెస్ మొత్తం కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా అయితే ఒక డౌట్ అనేది అందరిలో ఉంటుందండి. ఇప్పుడు ఈ నెల నుంచి ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా లేదా అంటే, మనకి ఇవి మహాలయ పక్షాలండి. అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య తిథి వరకు 15 రోజులు మనకి మహాలయ పక్షాలు ఉంటాయి. ఈ రోజులలో మనం ఎక్కువగా పితృ సంబంధిత కార్యాలు అయితే చేసుకుంటామండి. వ్రతాలు, నోములు అలాంటివి అయితే మనం ఎక్కువగా జరుపుకోం. కాబట్టి ఈ నెల ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఈ నెల అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు పూర్తి పూజా విధానం చెప్తానండి. ముందుగా అయితే ఎవరైతే ఈ వ్రతం ఈరోజు చేస్తారో తప్పకుండా వాళ్ళు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనం పూజా వ్రతంలాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనం నియమాలు అనేటివి పాటించాలి. ముందుగా ఈ వ్రతానికి ఖచ్చితంగా ఒక 5 నియమాలు పాటించాలి. ముందుగా ఏంటంటే మనం ముడుపు కట్టుకోవాలి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత మనము ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యంగా చేస్తారండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించాలండి. అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సంకష్టార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. దేవుని రూమ్లో కనుక మీకు కనుక ప్లేస్ ఉంటే అక్కడ పూజ చేసుకోవచ్చండి. లేదా అక్కడ మీకు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ సంవత్సరం మనము మహాగణపతిని అంటే సంకష్టార గణపతిని పూజించాల్సినటువంటి నామం పేరు విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజిస్తామండి. పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. మీరు స్వామివారి పీఠం పెట్టేటప్పుడు ఈ నామం అనేది మీరు మనసులో స్మరించుకొని పీఠం అనేది ఏర్పాటు చేసుకోండి. తర్వాత సంకష్టార గణపతిని అయితే పెట్టుకొని సింపుల్గా మీరు స్వామి ఫోటోకి ఇరువైపులా 2 దీపపు కుందులు అయితే ఏర్పాటు చేసుకోండి. తర్వాత మీరు నార్మల్గా మీ దగ్గర విగ్రహాలు ఉంటే అభిషేకాలన్నీ చేసుకోవచ్చండి. ఉదయాన్నే లఘువుగా అంటే సింపుల్గా చిన్నగా పూజ అనేది చేసుకోవాలండి. దీపారాధన చేసుకోవాలి. నార్మల్గా ముడుపు అనేది ఉదయం కట్టుకోవాలండి. ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఏదైనా సరే ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పసుపు వస్త్రం కానీ ఏదైనా సరే మీరు ఉతికిన వస్త్రం అయితే మీరు యూజ్ చేసుకోవాలండి. లాస్ట్ మంత్ మీరు ముడుపు కట్టుంటారు కదా, ఆ ముడుపు క్లాత్నే మీరు మళ్ళీ ఉతికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ఎర్రటి వస్త్రం అనేది తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల పసుపు కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి. వస్త్రం మధ్యలో 3 పిడికిళ్ళు కానీ 3 దోశలు కానీ బియ్యం అనేది వేసుకోవాలి. ఇక్కడ బియ్యం అనేది మీ కుటుంబ సభ్యులు ఎంతమంది తింటారో అంత క్వాంటిటీ మాత్రమే వేసుకోండి. ఎక్కువ వేసుకొని మళ్ళీ వేస్ట్ చేసేస్తే మళ్ళీ అది దేవుడి ప్రసాదం మనం వేస్ట్ చేయకూడదు కదండి, పాపం కదా. కాబట్టి మీరు ఎంత తినగలరో అన్ని బియ్యం మాత్రమే తీసుకోండి. తర్వాత ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకొని తమలపాకులు, వక్కలు, అలానే 2 ఎండు ఖర్జూరము, దక్షిణగా ఎంతో కొంత 116 కానీ లేదా 11 రూపాయలు కానీ 516 మీ ఇష్టం అండి. మీ శక్తి కొద్ది ఎంతో కొంత దక్షిణ, ఒక 2 పుష్పాలు ఇవి పెట్టుకొని ఆ ముడుపు మీద పెట్టుకొని మీ యొక్క సంకల్పం, మీరు ఏ కష్టంతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేదా ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య ఏదైనా సరే అండి, మీరు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నారో ఆ కష్టాన్ని ఆ సంకష్టార గణపతికి చెప్పుకుంటూ మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు కట్టేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదండి. మౌనం వహిస్తూ మీ యొక్క కష్టాన్ని స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ముడుపుని మీరు ఈ విధంగా 3 ముళ్ళన్నిటి వేసుకోవాలి. తర్వాత ముడుపుకి పసుపు కుంకుమ పెట్టి ఒక పుష్పం అనేది పెట్టి స్వామివారి ఫోటో దగ్గర పెట్టుకొని సింపుల్గా మీరు గణపతి అష్టోత్తరాలు ఉంటే పఠించుకొని స్వామివారికి పంచోపచార పూజ అంటే మీరు
నార్మల్గా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం ఏదో కొద్దిగా నైవేద్యం అనేది ఒక బెల్లం ముక్క కానీ లేదా అటుకులు కానివ్వండి, అరటిపండు కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యం అనేది స్వామివారికి పెట్టాలండి. ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే బీపీ, షుగర్లు, ఏదైనా కొద్దిగా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పాలు, పండ్లు ఇలాంటివి మీరు అయితే తీసుకోవచ్చండి. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే స్వామికి దగ్గరగా ఉండి మనము మన ఇంద్రియాలన్నీ కూడా స్వామివారి మీద నిమగ్నమై పూజ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ ఉపవాసం అనేది పెట్టారండి. మరీ కఠినంగా ఉండాలని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి నాకు హెల్త్ సహకరించినప్పుడు నేను నార్మల్గా పాలు తాగుతాను, ఫ్రూట్స్ అనేటివి కూడా తింటూ ఉంటానండి. ఏవైనా సరే చేయొచ్చు, ఏదైనా మనం భక్తితో చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం మనం చంద్రునికి అర్ఘ్యమించే వరకు ఉపవాసం ఉండొచ్చండి. ఈ విధంగా మీరు మధ్యలో ఇలా పాలు, పండ్లు తింటూ ఉండొచ్చు. తర్వాత సాయంత్రం పూజకు వచ్చేసరికి స్వామివారి దగ్గర ప్రదోషం టైంలో దీపారాధన చేసుకోవాలండి. ఈ సంవత్సరం మనకి అంటే ఈ సెప్టెంబర్ నెలలో బుధవారం రోజున సాయంత్రం నుంచి చవితి గడియలు అనేటివి మనకి సాయంత్రం నుంచి ఉన్నాయి కాబట్టి మీరు సాయంత్రం 6 గంటల పైన మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోండి. స్వామివారి ఫోటో దగ్గర మీరు ఉదయం పెట్టిన పుష్పాలు వాడిపోయి ఉంటే అవి తీసేసి మళ్ళీ పుష్పాలను పెట్టుకొని దీపారాధనలో ఒత్తులు అనేటివి చేంజ్ చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకోండి. స్వామివారి దగ్గర పెట్టినటువంటి ముడుపు ఉంటుంది కదా అండి, ఈ ముడుపునైతే మీరు తీసుకొని ఆ ముడుపులోని వేసినటువంటి తాంబూలం ఇవన్నీ స్వామివారి దగ్గర పెట్టుకోండి. అందులో వేసినటువంటి బియ్యం అనేది తీసుకొని ఏదైనా సరే బెల్లంతో నైవేద్యం అంటే బెల్లం పాయసం కానీ పరమాన్నం కానివ్వండి, లేదు ఇంకేదైనా సరే మీరు ఏదైనా నైవేద్యం చేసేటప్పుడు ఈ బియ్యంని అందులో వేసుకొని తీపి పదార్థం మాత్రమే మీరు నైవేద్యం అనేది చేసుకొని స్వామివారి పూజలో పెట్టుకోవాలండి. ముడుపు విషయంలో నేను ఒకటి చెప్పడం మిస్ అయ్యానండి. స్టార్టింగ్ ముడుపు చాలామంది ఎలా కడుతూ ఉంటారంటే సంకల్పం తీరేంత వరకు ఆ ముడుపుని అలానే పూజ రూమ్లో పెట్టేస్తూ ఉంటారండి. నేనైతే అలా చెయ్యనండి. ఎందుకు అలా చెయ్యను అంటే ఇప్పుడు మనకి సంకల్పం ఒక సంవత్సరం తర్వాతనో లేదా ఒక 5-6 నెలల తర్వాతనో మనకి తీరిందనుకోండి, అప్పటి వరకు మనం ఈ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టేస్తే ఆ ముడుపులో పెట్టినటువంటి ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులు అనేటివి మనకి ఎక్కువ రోజులు ఉండవు కదా, అవి పాడైపోయి అందులో వచ్చినటువంటి తేమ బియ్యం మీద పడి మొత్తం కూడా ఆ ముడుపు ఓపెన్ చేసిన వెంటనే బూజు వచ్చేస్తుందండి. అది మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇది మంచిది కాదు, ఇది ఒక నెగిటివ్ అని చెప్పనేసి మనం మళ్ళీ తర్వాత బాధపడతామండి. అందుకని నేనైతే అలా చెయ్యనండి. ప్రతి నెల కూడా ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీస్తాను. ఈ విధంగా మాత్రమే నేనైతే చేసుకుంటూ ఉంటానండి. నేను చేసుకునే విధానాన్ని మాత్రమే తెలియచేస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం మీరు ముడుపులోని బియ్యాన్ని నైవేద్యంగా చేసుకున్న తర్వాత మీరు గణపతి పూజ అనేది చేసుకోవాలండి. మీ దగ్గర గణపతి విగ్రహాలు ఉంటే మీరు అభిషేకాలు అనేటివి చాలామంది పసుపు, కుంకుమ, గంగాజలం వీటన్నిటితో అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటారండి. మరి కొంతమంది హోమాలు కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఇవన్నీ అంటే కొద్దిగా ఆర్భాటంగా చేసుకుంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి పాల్గొన్నా కూడా చాలా మంచిదేనండి. ఇంట్లో అయితే ఈ విధంగా దీపారాధన ఇవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యం అన్నీ పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము 2 గణపతులకైతే పూజ చేయాలండి. అదేంటండి మనం గణపతికే కదా పూజ చేస్తున్నాము అంటే మనకి గణపతిలో కూడా చాలా రూపాలు ఉన్నారండి. ఇప్పుడు మనం చేసేటువంటి పూజ సంకష్టార గణపతికి అండి. ఏ పూజకైనా సరే ప్రథమ పూజ్యుడు విఘ్న నివారకుడు ఆ గణనాథుడికైతే మనము విఘ్నేశ్వరునికైతే మనం పూజ చేయాలి. ఆ విఘ్నేశ్వరుని కోసం పసుపుతో చిన్న గణపతిని చేసుకోవచ్చు. అలానే లేదు మా దగ్గర విగ్రహం ఉంది అంటే విగ్రహంతో పెట్టుకోవచ్చు. ఎలా అన్నా సరే మీ దగ్గర ఫోటో ఉన్న ఫోటో కూడా పెట్టుకొని సింపుల్గా పూజ అనేది చేసుకోండి. గణపతి పూజ అనంతరం మీరు గణపతిని కదిలించేసి అంటే మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా ఆ స్వామివారు మనకి మొదటిగా ఆయన ఆశీర్వాదం కలిగిన తర్వాతే ఇంకా ఏ దైవం పూజ చేసినా కూడా వాళ్ళ ఆశీర్వాదం పూర్తిగా మనకి లభిస్తుందని ఒక నమ్మకం అండి. కాబట్టి మొదటిగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి, పసుపుతో చేసిన గణపతిని ఏం చేయాలండి అంటే మీరు ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో ఏదైనా నీళ్ళలో కలిపేసి అక్కడ వేయండి. లేదనుకుంటే మీరు అవన్నీ కొద్దిగా పక్కన పెట్టుకొని ఏదైనా నదీ తీరాల దగ్గరికి వెళ్ళినప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో వదిలేసేయండి, చాలా మంచిది. పసుపు గణపతి పూజ అంతా అయిన తర్వాత మనము సంకష్టార గణపతి పూజ అనేది చేసుకోవాలండి. షోడశోపచార పూజలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే వ్రతం చేస్తున్నాం కాబట్టి మనం 16 ఉపచారాలతో అంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మనం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడము, వాళ్ళకి కర్చీఫ్ ఇవ్వడము, వాళ్ళని కూర్చోపెట్టి మనం బాగా సత్కరించడం, మాట్లాడడము, అలా ఒక అతిథికి వస్తే మనం ఎలాంటి మర్యాదలు చేస్తామో స్వామివారు కూడా మనం ఇంట్లో పెట్టినప్పుడు స్వామివారు కూడా 16 ఉపచారాలతో ఇంకా
ఇంకా దైవం కాబట్టి మనం 16 ఉపచారాలతో ఆ పద్ధతిలో మనం ఆ మంత్రాలను పఠిస్తూ పూజ చేస్తే చాలా మంచిదండి. మార్కెట్లో అయితే మనకి సంకష్ట చతుర్థి వ్రతం పుస్తకం దొరుకుతుంది, కుదిరితే తెచ్చుకోండి. లేదు అనుకున్న వాళ్ళు ఒక చిన్న అప్లికేషన్ చెప్తానండి, స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో అయితే మనకి అన్ని రకాల దేవతా స్తోత్రాలు, మంత్రాలు, అష్టోత్తరాలు, వ్రతాలు అన్నీ ఉంటాయండి. అన్ని లాంగ్వేజెస్లో ఉంటుందండి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్లో అయితే మీరు చూసి చదువుకోండి. అష్టోత్తరాలు చాలా మందికి ఒక డౌట్ అండి, ఏ పుష్పాలతో పూజించాలి అంటే సంకష్టార గణపతికి ఎక్కువగా ఎర్రటి పూలతో పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలతో మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో మీరు నివేదన అనేది పూజ అనేది చేసుకోవచ్చండి. అలానే గరికతో పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. వినాయకుడికి చాలామంది పత్రి పూజ కూడా చేస్తారండి, అది కూడా చేసుకోవచ్చు. నైవేద్యం విషయానికి వస్తే మీరు ఉదయం ముడుపు చేస్తుంటారు కదండి, కట్టుంటారు కదా, అందులోని బియ్యంతో నైవేద్యం పెడతారండి. కొంతమంది ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్లు ఇంకా స్వామివారికి చాలా పెడుతూ ఉంటారండి. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి రకరకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు. మీ శక్తి కొలదండి, మీ ఆరోగ్యం సహకరించినంత వరకు ఎన్నైనా చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇన్నే చేసి పెట్టాలి అన్న నియమం లేదు, అది వాళ్ళ వాళ్ళ తృప్తిని బట్టి ఇష్టాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. లేదు అనుకున్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ స్వామి స్వీకరిస్తారండి. పూజ అంతా అయిన తర్వాత మీరు స్వామివారి వ్రతకథ అనేది ఉంటుందండి, సంకష్టార చతుర్థి వ్రతకథ ఉంటుంది, తప్పకుండా చదువుకోండి. చదవలేని వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో కూడా వినండి. తర్వాత వ్రతకథ అంతా అయిన తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి, మా ఏరియాలో చంద్రుడు కనిపించట్లేదండి, మేము చంద్రుడు అంటే చంద్రోదయం అవ్వదు, మరి మేము ఎలా చేసుకోవాలండి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే సాయంత్రం నక్షత్ర దర్శనం అంటే మీరు 6-7 గంటలకు నక్షత్రాలు మనకి ఉదయిస్తాయి కదండి, సో మీ నక్షత్రాన్ని చూసుకొని మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. లేదు మనకి శివయ్య ఫోటో ఉంటుంది కదండి, సాక్షాత్తు పరమశివుడు తల మీద మనకి చంద్రుడు ఉంటారు కాబట్టి ఆ చంద్రుడిని చూస్తూ కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేసుకోవచ్చు. లేదు అంటే గూగుల్లో మనకి చంద్రుడి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని చూస్తూ కూడా మనసులో మీరు చంద్ర భగవాన్గా భావించి అర్ఘ్య ప్రదానం అనేది చేసుకోవచ్చండి. అయితే అసలు అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే నేను చెప్తానండి. ఏదైనా ఒక రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా సరే అండి, ఒక చెమ్ములో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా అక్షింతలు అలానే కొద్దిగా ఒక పుష్పం అనేది వేసుకొని మీరు పైనుంచి చంద్రుడిని చూస్తూ పైనుంచి నీళ్ళని కిందకు వదలాలండి. కొంతమంది చేతిలో వదులుతూ కిందకైతే వదులుతూ ఉంటారండి, కొంతమంది కింద ప్లేట్ పెట్టుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ఒక పూల కుండి ఉంటుంది కదా అండి, ఆ చెట్లో పడేలాగైతే వాళ్ళు అలా కూడా అర్ఘ్యం అనేది చేస్తూ ఉంటారండి. అర్ఘ్యం అనేది మనము చంద్రునికి 3 సార్లు అయితే ఇవ్వాలండి. ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని చంద్రునికి అయితే మనం అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత చంద్రుని భార్య రోహిణీదేవికి కూడా మనము అర్ఘ్య ప్రదానం చేయాలండి. ఇలా అర్ఘ్య ప్రదానం చేసిన తర్వాత మనం తిరిగి ఇంట్లోకి వచ్చి సంకష్టార గణపతికి మళ్ళీ మనం మంగళహారతి అనేది ఇచ్చి అప్పుడు మీరు టెంకాయి లేదంటే ఏదైనా నివేదించాల్సి ఉంటే నివేదించి మంగళహారతి అనేది ఇచ్చి తర్వాత ఇంటిల్లి పాది కూడా మంగళహారతి అనేది స్వీకరించాలండి. తర్వాత నైవేద్యం అనేది ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో పూజ చేస్తున్నారో వాళ్ళు మొదటిగా కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టి తర్వాత వాళ్ళు తిని ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ఈ విధంగా అయితే ప్రతి నెల నేను సంకష్టార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయండి. ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి ముడుపులోని బియ్యాన్ని మనం నైవేద్యం చేసి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి ప్రాసెస్ మొత్తం కూడా చెప్పానండి. మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అనేటివి ఎప్పుడూ నాతో ఉంటాయని ఆశిస్తూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.